కళ్ళారా చూస్తారు. స్తోత్రం, హల్లెలూయా. ఈ దిన వర్తమానం ఏమిటంటే, మనం ఏప్రిల్లో గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఈ పండుగలు అయిపోయినాయి. లోకమంతా పండగల్లాగా చేసుకున్న మనం ఆత్మీయ పండుగ చేసుకున్నాం, చాలా ఆనందించాం. అయితే అందులో కొన్ని ఉన్నతమైనటువంటి నీతియుక్తమైన సందేశాలు ఉన్నాయి. ఆయన పునరుద్ధానం తర్వాత కొన్ని సంఘటనలు జరిగినాయి. యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన వెంటనే తండ్రి దగ్గరికి లేక పరలోకానికి వెళ్ళిపోలేదు. 40 రోజులు భూమి మీదే సంచారం చేస్తూ దాదాపు 11-12 పర్యాయాలు శిష్య బృందంతో వాళ్ళు కనబడి వాళ్ళతో మాట్లాడటం జరిగింది. కొన్ని సంగతులు వాళ్ళు ఎలాగూ తమ వ్యక్తిత్వంగా ఆత్మీయతలో జీవించాలో, వాళ్ళు ఏం చేయాలో, ఎవరికి ఏ పని అప్పగించాలో వాళ్ళకి అప్పగించేశారు ప్రభువారు. వాటిలో ఒక చిన్న సంఘటన నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయములో, యోహాను సువార్త 21వ అధ్యాయము అలా తీద్దాం మనం. ఈ 21వ అధ్యాయంలో చాలా గొప్ప సంగతులు మనకు కనబడుతున్నాయి. అదేమిటంటే, ఒకసారి తీశారు నాన్న, 21 చదవండి మొదటి నుండి. అటు తరువాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. చూడండి, శిష్యులకు మరలా అంటే అంతకు మునుపు ప్రత్యక్షపరుచుకున్నాడు. మరలా అంటే ఇక్కడ ఏంటంటే 14 చూడు నాన్న, 14 చూడు. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి అన్నమాట. మూడవసారి తన శిష్య బృందానికి ప్రత్యక్షమయ్యాడు. సరే, ఈ ప్రత్యక్షతను గురించి మనం అలా ధ్యానం చేసుకుంటూ వెళ్తే, ఎలాగూ యేసయ్య వాళ్ళ మధ్యలో ప్రత్యక్షపరచబడ్డాడో ఇప్పుడు 3:2 సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు, మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. చాలు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే సంఘటన, ఈ తిబెరియా సముద్రంలో ఈ శిష్య బృందం మాట్లాడుకుంటున్నారు. తోమా గారు, తర్వాత యోహాను, ఆంద్రేయ, వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సీమోను పేతురు అన్నారు, అయ్యా, నేను చేపలు పట్టబోతునని వారితో చెప్పాడు. అయ్యా, నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నాడు. వినండి, చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నప్పుడు మిగతా వాళ్ళు ఏం చేయాలంటే, అదేందన్నా పేతురన్నా, చేపలు పట్టమేంటి? ప్రభువారు మనకేం చెప్పాడు? మనల్ని ఎందుకు పిలిచాడు? మీరు మీ వల్లను విడిచిపెట్టండి, నేను మిమ్మలను మనుషులు పట్టే జారులుగా చేస్తానన్నాడు కదా. మళ్ళీ మనం చేపలు పట్టడం ఏంటి? అంత మాత్రమే కాకుండా ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మనతో ఏ సంగతులు చెప్పాడో అవన్నీ జ్ఞాపకం లేదా? ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు కదా, మన సహోదరులు కనబడ్డాడు, మనకు కనిపించాడు. మనం చేయవలసింది ఏంది? ఆయన సేవ చేయాలి, ఆయన ఆజ్ఞకు లోబడాలి, సువార్తను ప్రకటించాలన్నా మనకి ఈ వలలొద్దు. మనకు వాక్య వల ఉంది కదా, సువార్త వల, అది అర్థం. ప్రభు చెప్పినట్లుగా అనేకుల్ని వాక్యంలోనికి నడిపిద్దాం, రక్షణ మార్గంలో నడిపిద్దామని యోహానైనా, యాకోబైనా, ఆంద్రేయ అయినా చెప్పాలి.
చెప్పకపోగా వాళ్ళేమన్నారు? ఏమన్నారు నాన్న? మేమును నీతో కూడా. అది అర్థమవుతుందా? మొదటి నుండి శిష్య బృందం ఇలాగే బలహీనలైపోతున్నారు. యోహాను చెప్పకూడదు, చెప్పలా అంటే ఒకవేళ నేను అనుకుంటున్నాను పేతురు అన్న పెద్దోడు కదా, ఆయనకు చెప్పే అంత ఉందా నా దగ్గర అనుకున్నాడేమో. ఎవరు చెప్పలా. ఎవరికి వాళ్ళు సర్దుబాటు చేసుకొని మేము కూడా వస్తామని చెప్పి ఏం చేశారు నాన్న? మేమును నీతో కూడా వచ్చేదమనిది. వారు దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. అది ఏం చేశారు? మొత్తం దోణి ఎక్కారు, వలలు వేశారు, ఎక్కారు కానీ ఆ రాత్రి ఏమీ చేపలు పట్టలేదు. అర్థమవుతుందా? వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు, ఏదో సమకూర్చుకోవాలి, మళ్ళీ చేపలు పట్టుకొని బిజినెస్ చేసుకోవాలి, ఆ సంపాదనతో బ్రతకాలి అని దేవుని పిలుపు, వాళ్ళ సమర్పణ, వారు చేసిన సేవ ఇదంతా కూడా పూర్తిగా మర్చిపోయి ఇక్కడ చేపలు పట్టడానికి ప్రయాసపడుతున్నారు. ఆ రాత్రి అంతా వాళ్ళు ప్రయాసపడ్డారు కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు చేపలు. ఎట్లా ఉందంటే మొదటకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? మొదటకు వచ్చారు. ఎలాగ మొదటకు వచ్చారు? లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనంలోనా సీమోను ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అది అర్థమవుతుందా? చూడండి నన్ను ఎలాగుందో. ఇప్పుడు మనకున్నటువంటి కొందరు పరిచారకులు, తలాంతులు గలవారు, కొందరు విశ్వాసుల పరిస్థితులు కూడా ఇలాగ ఉన్నాయి ఈ దినాల్లో. ఒకప్పుడేమో బలహీనులుగా లోకంలో చీకట్లో ఉన్నారు. దేవుడు వాక్యం ద్వారా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపిస్తున్నాడు. వచ్చి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది రక్షించబడి పాటలు పాడటం, ఆరాధన చేయటం, సాక్ష్యం ఇవ్వడం, పరిచర్య చేయడం, ఇవన్నీ జరిగిస్తున్నారు. బాగానే ఉంది. రాను ఏమైపోయారంటే రాను ఉండే కొంది ఆత్మీయతలో 30 60 100 వర్ధిల్లాలి, బలపడాలి, ఫలించాలి కానీ కిందకు వస్తున్నారు. 100 60 30 20 ఇట్లా దిగిపోతున్నారు. చివరికి 0కి వస్తున్నారు. ఇప్పుడు విశ్వాసులు కూడా అలాగే ఉంది పరిస్థితి. తమ స్థితి మర్చిపోయారు, దేవుని పిలుపు మర్చిపోయారు, దైవ ప్రత్యక్షత మర్చిపోయారు, దేవుడు ఏర్పాటు చేసిన విధానాన్ని పూర్తిగా వాళ్ళు మర్చిపోయారు. మళ్ళీ బలహీనతలో బ్రతుకుతున్నారు. ఇక్కడ ఏమైందంటే శిష్య బృందం కూడా ఒకప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ వారికి ఏమీ దొరకలేదు. లూకాసు వార్త 5వ అధ్యాయంలో అయితే ఉదయాన్నే నీతి సూర్యుడు యేసు ప్రభువారు ఆ 2 దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి కొంచెం త్రోయమని చెప్పి ఏమండి ఆ దోణిలో కూర్చొని బోధించి కదా, మీరు చేపలు పట్టుటకు ఏం చేయమన్నాడు? మీ దోణిను లోతునకు నడిపించమని చెప్పి ఆయన వల వేయించి విస్తారమైన చేపలు పడేటట్లుగా చేశాడు. ఆయనుండి దోణిలో యేసు ప్రభువారు ఉన్నప్పుడు 2 ఆశీర్వాదాన్ని వాడు పొందుకొని విస్మయం నుండి ఆశ్చర్యపడ్డారు. 2 దోణిల వారు పేతురు, యాకోబు, యోహాను కదా, ఆంద్రే, వీళ్ళందరూ కూడా అమ్మో ఇంత అద్భుతమా, ఈ ప్రభువారు ఇంత శక్తివంతుడా, ఏంటి ఒక్క చేప కూడా దొరకను మా పరిస్థితిని
2 దోణలు నిండిపోయి అంత విస్తారమైన చేపలు అనుగ్రహించాడా ప్రభువారని వారు ఎంతగానో ఆశ్చర్యపడ్డారు. అలాంటి దినాలు. ఆ తర్వాత దేవుడు స్వయంగా వారితోనూ మాట్లాడాడు. మీరు మీ వలలను విడిచిపెట్టండి, నేను మిమ్మలను మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానన్నప్పుడు అక్కడ చాలా జరిగింది. పేతురులో ఒక పశ్చాత్తాపం రావడం, అయ్యో నేను పాపినని పశ్చాత్తాపడటం, ఇవన్నీ చాలా సంఘటనలు అక్కడ జరిగినాయి. ఆ తర్వాత వారు తమ వలలు విడిచిపెట్టి యేసు ప్రభు వారిని వెంబడించటం. చూడండి ఎలాగుందో. ఇవన్నీ జరిగినాయి. ఈ సంఘటనలు ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు వచ్చేసరికి అలాగూ మంచి సమర్పణ జీవితంతో ఉండేటటువంటి ఈ శిష్య బృందం ఇప్పుడు మళ్ళీ మొదటకు వచ్చారు. అర్థమవుతుందా? విశ్వాసులైన మనందరినీ యేసయ్య పునరుద్ధానపు ప్రభావము, శక్తి ఆవరించే ఉన్నది. రక్షణ పొందుకున్నావు, దేవుడేదో నీకు తలాంతి ఇచ్చాడు. ఆ వరాన్ని కూడా నువ్వేం చేస్తున్నావంటే నీకు అనుకూలంగా దాన్ని మలుచుకుంటున్నావు, కానీ నీ అవకాశాన్ని బట్టి దాన్ని వినియోగిస్తున్నావు. కానీ సమయమందు అసమయమందు సువార్తను ప్రకటించాలి. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అనేటటువంటి ఆ భారము, బాధ్యత లేని వ్యక్తులై చాలామంది విశ్వాసులు వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ చిత్తానుసారంగా వాళ్ళ ఆలోచన ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటున్నారు. అదే ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు అంతకుముందు 2 సార్లు ప్రభువారు వాళ్ళు కనిపించాడు. ఇది 3వసారి ప్రత్యక్షం అవటం. మొదటిసారి కనబడగానే నా ప్రభువు, నా గురువు ఇంత శక్తిమంతుడు, మరణాన్ని జయించాడు, మృత్యుంజయుడే 3వ దిన ఆయన చెప్పినట్లుగా నడిచాడు. ఆయన అనుచరులు, ఆయన మాట ప్రకారంగా జీవిస్తున్న మనము అదే ఆజ్ఞకు లోబడి మనం దేవునిలోనే, యేసయ్యలోనే ఉండాలి, ఆయన సేవే చేయాలి అనేటటువంటి విషయాలు పేతురు యోహోనుతో చెప్పలా, యోహోను యాకోబుతో చెప్పలా. ఒకళ్ళనప్పుడు ఇక్కడ బలహీనపరుచుకుంటున్నారు కానీ బలపరుచుకోవడం లేదు. నేటి క్రైస్తవ సంఘం కూడా ఇలాగే అయిపోతూ ఉంది. నువ్వెందుకు రావట్లేదు బ్రదర్ ప్రార్థనకి? నువ్వెందుకు నీ వరాన్ని సద్వినియోగపరుచుకోవడం లేదు? నువ్వెందుకు ప్రార్థనలో ఉండటం లేదు? నువ్వెందుకు ఉపవాసం ఉండటం లేదు సిస్టర్? ఈ విషయంలో ప్రోత్సహించుకుంటాం, బలపరుచుకుంటాం అనేటటువంటిది అప్పుడు శిష్యులకి ఎలాగైందో ఇప్పుడు కూడా చాలామందికి అలాగే అయిపోయాయి. ఎందుకు ఒక్కరితో ఒకరు చెప్పుకోలేకపోతున్నారంటే దొందే. ఈ బ్రదర్ ఇంతే, ఆ బ్రదర్ అంతే, నేనేం చెబుతాలే, నేనే సరిగ్గా ప్రార్థనకు రావడం లేదు, నేనేం చెప్తాలే, నేనే సరిగ్గా సహకరించడం లేదు, ఏకీభవించడం లేదు. ఇదే తత్వంలో ఉంటూ ఆ బలహీనత స్థితిలోనే వాళ్ళు ఉండిపోతున్నారు. కానీ ఆత్మ సంబంధమైన రీతిలో ఒక్కడు కూడా ఆత్మీయతలో బలవంతులు అవ్వడానికి ముందుకు వెళ్ళటం లేదు. ఇంకెట్లుంది పరిస్థితి? ఎక్కడేసావు గొంగళంటే అక్కడే. ఇక్కడ చూడండి ఎంత బాగుంటుందో విషయం. అప్పుడు ఎలాగూ యేసయ్య చేశాడో ఇప్పుడు కూడా అలాగూ ఆయన మనల్ని వెన్నంటి ఉన్నాడు. తర్వాత ఏమైందమ్మా? నెక్స్ట్ సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. ఏమా? ధరిని నిలిచెను. అదే. ఇక రాత్రంతా కూడా వాళ్ళు చేపలు పెట్టారు కదా, వాళ్ళకేమీ పడలేదు చేపలు, ఏ చేప పడలా. ఇక రాత్రి అయిపోయింది, ఉదయం ఏమొచ్చిందమ్మా? సూర్యోదయము అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అది ఉదయం అయింది. ఈ సూర్యోదయం కలిగింది. నీతి సూర్యుడు ఆ ఒడ్డున నిలబడ్డాడు, ఆ సముద్రపు ఒడ్డున నిలబడ్డాడు. చూడండి, పేతురు, యాకోబు, యోహోనులకు మాత్రమే కాదు, మన అందరికీ సిస్టర్, మన బలహీనత గడియలో,
మనం దిగజారిపోతున్న సమయంలో, నిరుత్సాహంగా ఉన్న సమయంలో ఆయన మన దరి చేరి ఉన్నాడు అన్న సంగతి మర్చిపోవద్దు. చప్పట్లు పడదాం అందరం. ఆయన ఉన్నాడు, ఇంకంతే. ఏ విధము చేతనైనా నువ్వు భౌతికంగా, ఆర్థిక పరంగా, కుటుంబ వ్యవస్థ విషయంలో చాలా దిగజారిపోయి చాలా వేదనతో ఉన్నప్పుడు ఆయన వెన్నంటే ఉంటాడు. ఆత్మీయ జీవితంలో ఒకవేళ రాజా పాట రాసినట్లుగా కదా, నిన్ను మర్చిపోయినా నన్ను మర్చి పోలేదు అన్నట్లుగా, నువ్వు ప్రార్థన మర్చిపోయినా, వాక్యం మర్చిపోయినా, సహవాసం మర్చిపోయినా, దైవ సంబంధమైనవి ఎన్ని మర్చిపోయినా ఆయన నిన్ను మాత్రం మరిచి పోలేదు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు, నన్ను వీడిపోలేవు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై సయ్యా, ఎందుకింత ప్రేమ నాపై సయ్యా, ఎందుకింత ప్రేమ నాపై సయ్యా, ఎందుకింత ప్రేమ నాపై సయ్యా. ఏ రుణము ఈ బంధము నా ప్రేమము, తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకు నీ ప్రేమ, నన్ను మరచిపో ఎందుకో. స్తోత్రం, హల్లెలూయా. ఆయన విడిచిపోవట్లేదు. ఈయన చక్కగా ఎక్కడున్నాడటండి? దరిని నిలిచెను. అది దరిని నిలిచెను. నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. నాకెళ్ళి చూడండి అందరూ, మీకు అర్థమయ్యేటట్టే కథలాగా చెప్తా. వీళ్ళేమో పిలుపును సమర్పణను నెట్టి అవతల పడేశారు. చేపలు పట్టుకొని బతుకుదామని అనుకున్నారు. ఆ చేపలు ఎందుకురా బాబు, అందరినీ శ్రేష్ఠులుగా చేయటానికి నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు వీళ్ళు చేపలు పడతారా? ఇప్పుడు మన భక్తులు కూడా మనం అందరం అట్ట తయారయ్యాం. ఆయన మిమ్మల్ని నేను తలగా చేస్తాను కానీ తోకగా చేయి అంటే వీళ్ళు తోకలు కావాలంటారు. లోకం అంటే తోకే, అర్థమవుతుందా? లోకానికి ఇచ్చే సమయం అంటే తమ కడుపే తమకి దేవుడు. ఎప్పుడు తిందాం, తాగుదాం, సంపాదిద్దాం, రూపాయి కూడబెడదాం అంటే రూపాయి తొరుగైపోద్ది. అక్కడ ఉరిగేది ఏమీ లేదు. నువ్వు దేవునికి దూరం అయి ఉండి నువ్వు సాధించేది ఏమీ లేదండి అక్కడ. ఆదివారం ఎక్కువ పని ఉంటుంది, అక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి, ఏం రావు, వచ్చినా మొత్తం ఊడ్చుకొని పోతాయి. ఒక ఆయన ఉండేవాడు, ఎప్పుడు ఆదివారం ఉంటుందండి అనేవాడు. సరే మంచిదయా, ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి నేను అడుగుతున్నాను, నువ్వు చెబుతా ఉన్నావు, ఈ సంవత్సరంలో ఆదివారం ప్రార్థనకి వెళ్ళి ఎన్ని కోట్లు సంపాదించావు అన్న. ఎన్ని లక్షల కోట్లు సంపాదించావంటే ఇంకొద్దిగా అప్పులు ఉండయి అన్న. అర్థమవుతుంది, ఏమున్నాయంట? అది దేవునికి విరోధంగా ఉండి ఉన్న ఏ ఆయుధం వర్ధిల్లదు. నాకు వేరుగా ఉండి మీరేమి, అది ఆయనలో బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు ఉన్నాయి. దేవుని దగ్గర మనం ఏదైనా పొందుకోవచ్చు, సాధించవచ్చు, సమకూర్చుకోవచ్చు. కానీ దేవునికి ఆయన శ్రేష్టమైన పునరుద్ధాన దినానికి వేరేగా ఉండి మనం ఏమి సాధించలేము. వీళ్ళేదో చేద్దాం అనుకున్నారు, పిలుపు మర్చిపోయారు, సమర్పణ మర్చిపోయారు, అప్పగించిన పనిని మర్చిపోయారు. అన్ని మర్చిపోయి వాళ్ళు మర్చిపోయినా యేసయ్య మరిచి పోలేదు. ఈరోజు నీతో అదే మాట్లాడుతున్నాడు. బ్రదర్, సిస్టర్, నువ్వు మర్చిపోయినా నిన్ను ప్రభువు మర్చిపోలేదు. ఈ దరిన ఉండి ఎలాగున్నాడో అక్కడ మనతో కూడా అలాగే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళకు కలిగిన బుద్ధే మనకు కలుగుతుంది. అయితే ఆయన యేసు అని శిష్యులు, అర్థమవుతుందా, యేసు అని గుర్తు పట్టలేదు. ఇప్పుడు పట్టట్లా గుర్తు ఎవరు?
వాక్యం చెబుతుంటే ఆమె అంతే చెప్పిద్దిలే, వాక్యం చెబుతుంటే ఆయన అంతే చెబుతాడు. అరే బాబు, అది ఆయన చెప్పేది కాదు, ఆమెను చెప్పేది కాదు. మాట్లాడున్నది మీరు కాదు, కానీ మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడు. అది దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన సెలవిస్తున్నాడు, ఆయన హెచ్చరిస్తున్నాడు అని ఇప్పుడు ఈ జనం కూడా గుర్తుపట్టట్లేదు. అప్పుడు వాళ్ళే గుర్తుపట్టల. యేసు అని వాళ్ళు శిష్యులు గుర్తు, ఇప్పుడు వాక్యాన్ని ఎవరు గుర్తుపట్టట్లేదు, గ్రహించడం లేదు. ఏం జరుగుతుందో తెలుసా? గ్రహించకపోగా నా గురించే చెప్పారు, నా గురించే విమర్శించారని సాధ్యమైతే సన్నిధిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ సన్నిధిలో సరిచేయబట్టడానికి ప్రయత్నాలు చేయట్లా. వీళ్ళంతే అయ్యారు, గుర్తుపట్ల. చూడండి దేవుని ప్రేమ ఎంత గొప్పదో. వాళ్ళు గుర్తుపట్టకపోయినా ఇక్కడ చూడండి ఏం జరిగిందో. నెక్స్ట్, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, అది ఒక్క నిమిషం నాన్న. యేసయ్య ఏం చేశాడు చూడండి, వాళ్ళేం పలకరీలా, గుర్తుపట్టలా. ఆ కష్ట సమయంలో కూడా యేసయ్యని జ్ఞాపకం చేసుకోలే. చేపలు పట్టలేనప్పుడు కూడా ఏమీ చేసుకోలే. వినండి, చాలామంది ఎంత దరిద్రతనైనా, కష్టాన్నైనా, నాశనాన్నైనా అనుభవిస్తారు, కానీ ప్రార్థన మాత్రం చెయ్యరు. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోరు. అమూల్యమైనటువంటి దేవుని సన్నిధి విలువను తెలుసుకోరు. మన జీవితంలో ఆ విలువను మనం ఎరగని అంతవరకు మనం బలహీనతలోనే ఉంటాం, కానీ బలం రాదు. వాళ్ళు గుర్తు పెట్టకపోయినా ఈయన అంటాడు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా. ఇదేంటండి చిత్రంగా ఉంది. వాళ్ళు ఏం పలకలేదు, ఆయన స్మరించలేదు. అయినా కూడా కుమారులారా, పిల్లలారా అని పిలుస్తున్నారు. ఇది ప్రేమ. నా విషయంలో యేసయ్య చూపుతున్న ప్రేమ ఇదే. ఇక్కడ ఏమి గ్రహించాడంటే, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడిగాడు. అంటే అర్థం ఏంటి? వీళ్ళ సంగతి అని తెలుసు. రాత్రంతా వేశారుగా వల, ఒక చేప కూడా పడలేదు. చేపలు పడలా. ఇక్కడ మీరు గమనించండి, అసలు యేసయ్యను పూర్తిగా ఎరగనప్పుడు లూకా సువార్త 5వ అధ్యాయంలో ఎలాగ జరిగిందో, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితిము కానీ మాకేమీ దొరకలేదన్నట్లుగా యేసయ్యని ఎరిగి, యేసయ్య దర్శనాన్ని, ప్రత్యక్షతను, పిలుపును, సమర్పణ కలిగిన తర్వాత కూడా వీళ్ళకేమీ దొరకలేదు. అర్థమవుతుందా? మనం దేవునిని ఎరగనప్పుడు ఎలాగుందో మన జీవితం, దేవుని ఎరిగిన తర్వాత కూడా దేవునితో సరైన సన్నిహిత సంబంధం లేకపోవటం వలన అదే దుస్థితి కలుగుతా ఉంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. లోకంలో ఉన్నప్పుడు చాలా శ్రమను, నిందను, అవమానాన్ని అనుభవించాం. యేసయ్యను ఎరిగిన తర్వాత కూడా యేసయ్యను వదిలిపెట్టి మళ్ళీ అంతకంటే రెండంతలుగా బాధను అనుభవిస్తున్నావు. బ్రదర్, దానికి కారకుడు నువ్వే. నీ అవిధేయత, నీ నిర్లక్ష్యం, యేసయ్యను గుర్తుపట్టని స్థితి, వాక్యాన్ని అర్థము చేసుకొనక, అనుసరించక వ్యర్థమైపోతున్న నీ స్థితి, దుస్థితిని కలుగజేసి. ఇది గమనించాలి దేవుని పిల్లలు. అయినా కూడా ఈవేళ మళ్ళీ ప్రేమగా నా పిల్లలారా అని పేతురు, యాకోబు, యోహోనులతో అన్నట్లుగా నీతో నా కుమారుడా, నా కుమార్తె అని నీతో మాట్లాడుతున్నాడు ఆయన. ఆయనకి తెలుసు. భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అర్థమవుతుందా? లేదయ్యా అని చెప్పారు. ఇవాళ నువ్వు అటు చెప్పు, ఇంకంతే. నాకు ఈ సమస్య ఉందయ్యా, ఈ కష్టం తీరలా, ఆర్థిక సమస్య ఉందయ్యా, ధనము లేదు, సమస్య తీరలేదు,
బాధలో, వేదనలో, కుటుంబ సమస్యలు ఉన్నాను. అది వీళ్ళు చెప్పేశారు. ఏమి లేదయ్యా, ఎందుకుంటుంది? దేవుడు ఉంటేనే ఉండటానికి. ఉన్నా కూడా ఆయన కనుక్కోవట్లేదు, ఉన్నా కూడా ఆయన గుర్తుపట్టట్లేదు. మళ్ళీ చేపలు పట్టాలని వచ్చారు. ఏం లేదా, ఏదో చేద్దాం అనుకున్నారు కానీ ఏముండదు. కదా నువ్వేదో చేద్దాం అనుకుంటావు, ఏం చేయలేవు నువ్వు, అంతే. అమ్మా, నువ్వేదేదో చేయాలనుకుంటావు, లేదు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభో జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా రతనాలను రాజిల్లు నా పడవా నడిపించు నావా. స్తోత్రం, హల్లెలూయా. అది వాళ్ళు అడగకపోయిన వాళ్ళని ప్రశ్న వేసి వారి ఆకలి బాధ తెలుసుకున్నాడు యేసయ్య. ఈవేళ కూడా సందేశం ద్వారా నువ్వు హృదయపూర్వకంగా విరిగి నలిగిన మనసుతో ఆయనకు నీ విషయాలు చెప్పుకొనకపోయినా నీతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సమస్యను గురించి మాట్లాడుతున్నాడు, నీ కష్టాన్ని గురించి మాట్లాడుతున్నాడు, నీ లోటును గురించి మాట్లాడుతున్నాడు, నీ అవసరాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ వీరితో మాట్లాడారు. ఏనా ఇక ఆ భోజనమునకు ఉన్నదని మాట్లాడి వాళ్ళు లేదని చెప్పిన తర్వాత ఏమన్నాను ఇప్పుడు? అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కను, అది దోనె కుడి ప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పాను. చూడండి, ఆయన ఇది దేవుడు మనకెందుకు కావాలంటే ఒక మేలుకరమైన సలహా ఇస్తాడు. ఆయన ఒక ఉన్నతమైన ఆలోచన ఇస్తాడు. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. నెక్స్ట్ గట్టిగా, అది నువ్వు ఏం చేస్తున్నావంటే ప్రార్థన లేకుండా, భక్తి లేకుండా, విధేయత లేకుండా, సహవాసం లేకుండా, ఆత్మీయత లేకుండా నీ సొంత ఆలోచన అండి. చాలామంది బ్రదర్స్ సిస్టర్స్ నేను చూస్తున్నాను కదా, చాలామందిని వాళ్ళు ఎప్పుడు దేవుని ఆలోచన, దేవుని ప్రణాళికను గురించి ఎప్పుడు కూడా వారు చూడరు. నాకు అదే సామెతలోది గుర్తుకొచ్చింది. ఒకడు నడుచు మార్గము సరైనగా కనబడవచ్చు కానీ తుదకది అది సొంత ఆలోచన, నాశనకరమైన ఆలోచన. ఇంకో సంగతి చెప్పమంటారా? ప్రవక్తలు, భక్తులు, ప్రార్థనా పరులు, దేవునిలో ప్రయాసపడుతున్న వారు వీళ్ళు సలహాలు కానీ ఆలోచనలు కానీ ఇష్టపడరు. ఏది ఇష్టపడతారు? దుష్టుల ఆలోచన చొప్పున నడవకంటే వాళ్ళదే వీళ్ళు స్వీకరిస్తారు. ఇప్పుడు దేవుడి మాట కంటే చాలామందికి దెయ్యపు మాటలే టేస్ట్గా ఉంటాయి. ఎందుకంటే అవ్వమ్మే పడిపోయింది సైతాను మాటకి. ఏదైనా మనం అన్నిచ్చి ఘనతనిచ్చినటువంటి యెహోవా దేవుని మాటనే త్రోసేశారు. అంతకాలం వాళ్ళ కొరకు అన్నీ ఏర్పాటు చేసినటువంటి ఇదెవరో వచ్చి చెబుతుంది ఈ సర్పం ఏంటిదని కొద్ది కూడా ఆలోచించట్లేదు, తినేసింది పండు. ఈ రోజుల్లో చాలామంది
మేము భక్తులం రక్షించబడ్డాం అనుకుంటున్న వాళ్ళు ఈ స్థితికే దిగజారిపోయారు. రమ్యంగానే ఉంటాయి వాళ్ళ మాటలు, రుచిగానే ఉంటాయి, తర్వాత నష్టాన్ని కలిగిస్తాయి. ఆయన ఆలోచన తీసుకోవడం లేదు. సొంత ఆవేశ ఉద్రేకాలతో, సొంత నిర్ణయాలతో నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నారు. వచ్చేసారు, ధోనిలో కూర్చున్నారు, రాత్రి వల వేశారు, ఏదోదో ప్లాన్లు చేశారు, వేస్ట్. ఇప్పుడు అసలు ఆయన వచ్చేసాడు. ఇది దేవుడి ప్రేమ. నువ్వు ప్రార్థన ఇష్టపడకపోయినా, సేవకుడంటే ఇష్టం లేకపోయినా, సేవకురాలంటే నీకు ఒకవేళ వెగటు వేసినా, త్రోసివేసేటట్లు నువ్వేం చేసుకున్నా కూడా దేవుడు ఏదో ఒక రూపేణ నీ ఎడల తనకున్న ప్రేమను చూయిస్తూనే ఉంటాడు. ఆయన విడువడు ఎన్నడు. అది నువ్వు అవిధేయతలో ఉన్నా కూడా విడవని దేవుడు నీ దేవుడు. వీళ్ళు అన్నీ ఒక్క మాట చెప్పాలంటే దేవుని పిలుపుని ధిక్కరించారు, సమర్పణ ధిక్కరించారు, ఇచ్చిన హోదా అధికారాన్ని త్రోసివేశారు. అయినా కూడా నేను వాళ్ళతో ఎందుకు పలకాలి, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, నా ఆజ్ఞను ఉల్లంఘించారు కదా అని వదిలిపెట్టలేదు. వెళ్ళిపోయి వాళ్ళ అవసరం తెలుసుకొని, వారి ఆకలి తెలుసుకొని కదా, వారి అపజయాన్ని తెలుసుకొని ధోనిలో కూర్చొని ధోని కుడి ప్రక్కన వల వేయుడి వేయుడి మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు. ఇప్పుడు గట్టిగా చప్పట కొట్టండి. ఇప్పుడు ఏమైందంటే మనం రివర్స్గా దేవునికి పాజిటివ్గా అనుకూలంగా కాకుండా వ్యతిరేకంగా ఉన్నదాన్ని బట్టి అప్పులు, కష్టాలు, వ్యాధులు, బాధలు, సమస్యలు ఎక్కువ ఒకటి వలన సంసార భారాన్ని లాగలేకపోతున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు మనం లాగలేకపోతున్నాం. ఏంటవి? ఈ అష్ట కష్టాలు, ఈ నష్టాలు, ఈ భారం లాగలేకపోతున్నా. భారం అయిపోయింది, లాగలేకపోతున్నాం. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ యేసయ్య వచ్చిన తర్వాత అది కాదు ఇక్కడ జరిగింది. ఏది జరిగింది? విస్తారముగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేక, అది ఆశీర్వాదాలు విస్తారముగా ఆకాశ వాకిలి ఇప్పుడు దేవుడు నీ మీద కుమ్మరించినటువంటి ఆ గడియలో ఏమి చేద్దాం వీచిని? చూడండి, ఇలాగుంటుంది మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఏమి చేయాలి? ఈ ఆశీర్వాదాన్ని, ఈ ఘనతను, ఈ ధనాన్ని అనేటటువంటిది వస్తుంది. ఇది నిజం, నిజం అనుభూతితో చెప్తున్నా. ఆయన ఆశీర్వదించినప్పుడు అది ఎన్నటికెన్నటికీ ఆశీర్వదకరంగానే ఉంటుంది. ఇది లాగలేకపోయారు. విస్తారమైన చేపల భారాన్ని లాగలేకపోయారు. దరిద్రపు భారాన్ని కాదు, అప్పుల భారాన్ని కాదు, నాశనపు భారాన్ని కాదు. అది నువ్వు దేవుని ప్రేమను గుర్తెరిగి లోబడితే నీ ఆశీర్వాద భారం ఉన్నతంగా ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. అది అంత ఉన్నతమైనటువంటిది. ఇక్కడ పాట, యెహోవాయందు భయభక్తులు గల ఇల్లు ఎల్లవేళలా దీవించబడును ఇలలో. అన్ని వేళలా ఇంటిలోన ఉన్న ఆ ఇల్లాలే ఫలించెడి ద్రాక్షవల్లిగా మారును. ఇంటి యందు ఉన్న ఆ యజమాని దీవెనగా మారును చేతి కష్టము. ఇంటిలోన ఉన్న ఆ ఇల్లాలే ఫలించెడి ద్రాక్షవల్లిగా మారును.
ఇంటి యందు ఉన్న ఆ యజమాని దీవెనగా అదే చేతి కష్టము మేలులు జరుగును మేలులు జరుగును మేలులు జరుగును ఆ ఇంటిలో మేలులు జరుగును మేలులు జరుగును మేలులు జరుగును ఆ ఇంటిలో యెహోవాయందు భయభక్తులు గల ఇల్లు ఎల్లవేళలా దీవించబడును ఇలలు. స్తోత్రం హల్లెలూయా. అది ఏది బరువుగా భారంగా ఉంటుందంటో ఆశీర్వాదం, ఐశ్వర్యం. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, రండి ఆ రూట్కి, ఎట్లాగుంటుందో అని తెలిస్తే. నేను అప్పుడు 1984-85లో అద్దెళ్ళ కోసం తిరుగుతున్నా. అప్పుడు అన్ని పూరీలు కదా, తాటాకులు, గోడలు కూడా కాదు, సైడ్ అది అలాంటి. ఈయన 50 రూపాయలు కట్టతాడంటావా అద్దె అన్నారు. 50 రూపాయలు కట్టగలడా అన్నారు. నేను 38 సంవత్సరాలు అద్దెళ్లలో ఉన్నాను. ఒక్కోసారి 15-16 వేలు కట్టిన రోజులు కూడా ఉన్నాయి. అద్దె కట్టించాడు దేవుడు, ఇచ్చాడు దేవుడు, ఇచ్చాడు. అయ్యో ఇది లేదే, అది లేదే, ఇది కట్టాలి, అది కట్టాలి. ఇంటి మీదకి వచ్చి ఏది నువ్వు ఎప్పుడు కడతావు, వడ్డీ ఎప్పుడు కడతావు, అసలు ఎప్పుడు ఇస్తావు, ఇవి లేవు అంటే నేను అలాంటి వాళ్ళని విమర్శించడం లేదు, నా అనుభూతి చెప్తున్నా అని ఎవరి చేత నేను అనిపించుకోలేదు. ఎందుకంటే అలాంటి సేవకులు కూడా ఉన్నారు. పాపం ఒక 50,000 రూపాయలు అడ్డుండి ఇప్పించిందంట. 2,000 రూపాయలు, 200 కదా, 2 రూపాయలు వడ్డీ ఇస్తే ఇంక వడ్డీ ఇవ్వట్లా. 2 నెలలైనా 3 నెలలైనా కట్టుకుంది. వెళ్ళి అయ్యగారు మరేంది వడ్డీ కూడా ఇవ్వటం లేదు, ఏంది అసలు ఏంటంటే, ఏందమ్మా నువ్వేదో ప్రేమతో ఇచ్చావనుకున్నానే అన్నాడంట. 50,000 ఎవరైనా ప్రేమతో ఇస్తారా? ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. ఇలాంటోడు కూడా సేవకులు లేకపోలేదు. నాకు చాలా బాధేసింది. ఇది దేవుని పనికి, ఇది మందిరానికి అని మనకి ఇచ్చిన వాళ్ళు లేరు. లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, లక్షలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడో దుబాయ్ నుండి ₹1,00,000 పంపించాడు డాక్టర్ గారు. ఇక్కడ శ్యాంబాబు హఠాత్తుగా నేను 5,000 అనుకుంటే 50,000 ఇచ్చాడు మందిరానికి. అది వేరు, దైవ మందిరానికి దేవుని సేవ కొరకు వేరు. కానీ తప్పిస్తే నువ్వు ఇచ్చావనుకున్నానా? అలాగే చాలామంది నాకు ఇచ్చారు. 5 లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మందిర నిర్మాణం అప్పుడు అప్పు ఇచ్చిన వాడు ఉన్నారు కదా. ఇలాగ ఎన్నో వంటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకళ్ళు వచ్చి మన ఇంటి ముందు దౌర్జన్యం చేయకూడదు, అనకూడదు. ఈ స్థితి కావాలి ప్రతి విశ్వాసికి. ఒక్కడు సేవకుడు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసికి ఇది అవసరం. అది నువ్వు సంపాదించుకోవాలి. నువ్వు రక్షించబడి కూడా ఇలాగ నువ్వు హీనతకు గురైపోయావు అంటే అది కేవలము నీ అవిధేయత మాత్రమే, కానీ దేవుని కృప కాదు. ఆయన ప్రేమ మనలను వెంటాడుతూనే ఉంటుంది. ఏమంటాడు ద్వితీయోపదేశ కాండంలో, మీరు నా ఆజ్ఞకు లోబడేలా భూమి మీద ఉన్న సమస్తమైన జనముల కంటే నేను మిమ్మలను హెచ్చిస్తాను. మీ భూఫలము, గర్భఫలము, దుక్కిటెద్దులు సమస్తం కూడా దీవించబడతాయి. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు అది దాక్కో. బయటికి వెళ్ళిన తర్వాత అప్పులు వస్తుంటే, ఈ గొంతులు వస్తుంటే ఆ గొంతులు పారిపోవు. ఇవి నేను ఎవరిని విమర్శించటానికి కాదు, నీకెందుకు ఆ గతి పట్టాలి. శ్రీమంతుడు ప్రభువు నీకు చెంత ఉండగా ఆయన నువ్వు అండగా చేసుకోవడంలా లోకాన్ని చేసుకుంటున్నావు కనుక నీకు దరిద్రత అనుభవిస్తున్నావు. మారిపోయింది పరిస్థితి.
ఒక్క చేప పడిన వాళ్ళు రాత్రి కాలమందు ప్రభువారు స్వయంగా వచ్చాడు. వాళ్ళు గుర్తుపట్టలా, అయినా కూడా వెన్నంటే ఉన్నాడు. తినటానికి భోజనం పెట్టమన్నాడు. ఆ తర్వాత మీరు కుడివైపున మీ వలలు వేయండి. ఇవాళ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎడమవైపు అడ్డదారులో నువ్వు తిరుగుతూ ఉంటే నీకు ఇష్టం వచ్చినట్లుగా ఇవాళ యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. రైట్, కుడివైపున సరైన స్థితిలో నీవు నడువు. అది కుడివైపే వల. ఇకనైనా ఈ రోజు నుండైనా సబద్ధపు బ్రతుకు కాకుండా యథార్థమైన వాక్యానుసారమైన జీవితం అదే కుడి. వాక్యానుసారమైన జీవితమే కుడి. కుడివైపునటువంటి గొర్రెలు, కుడివైపున్న దొంగ, వాళ్ళు బ్లడ్ చేయబడ్డారు. వాక్యానుసారమైన స్థితిని నువ్వు కలిగి ఉండు. అదే కుడివైపున నీ వల, నీ జీవితాన్ని సమర్పణ చేయటం. గట్టిగా చప్పట్లు వద్దాం. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపంబులు సవరించి. నయీవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ జయమయా లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు. నానావా. హల్లెలూయా. అది అర్థమవుతుందా? ఎప్పుడైనా లోబడండి. లోబడిన వారు లోతైన జలములలో లోతున వినబడు స్వరమా. తర్వాత ఏమంటాడు? ఏమ్మా? లోబడుట నేర్పించి లోపంబులు ఏం చేయాలి? సరిచేసి. ఇది నేను చెప్తున్నాను కదా, నువ్వెంత శంకరమైనా, ఆటగాడవైనా, ఇంకొక గాడవైనా, ఇంకొక సిస్టర్ అయినా, నువ్వు లోబడినంత వరకు, నీ లోపాలను సరిచేసుకున్నంత వరకు నీ సమస్యలు తీరవు. నీకు ఏ విధమైన ఆశీర్వాదం నీకు రాదు. ఆత్మీయ ఆశీర్వాదం రాదు, ఈ భౌతికపరమ ఆశీర్వాదం రాదు. ఇంకంతే. నేను దీనికి గ్యారంటీ ఇస్తున్నాను. యేసు లేకుండా నీ బ్రతుకులో, యేసయ్య వాక్యానికి లోబడకుండా, విధేయత చూపకుండా, ఏమండి, ఆశీర్వాదానికి ముందు ఏం నడుస్తుంది? వినయము నడుస్తుంది, విధేయత నడుస్తుంది. దీవించబడటానికి ముందు గర్వపు మాటలు రావు. నాశనానికి ముందు అది. ఎన్ని చెప్పినా వీళ్ళకి మా మనసు కలవట్లా, అర్థం కావట్లేదు. వెళ్ళిపోయాడు ప్రభువారు. ఇక వారు వల్ల వేశారు కుడివైపున. లోబడ్డారులేండి. కుడివైపు ఎందుకు ఎడమవైపు వేస్తానంటే అయిపోయేవాళ్ళు. అంతేగా? యేసయ్య కుడివైపే అన్నాడు. వాళ్ళు పేతురు యాకోబు వ్యూహంలో ఎందుకులేండి ఇటు ఎడమవైపు బాగా పడతాయి అంట అనేస్తే పడే కావు. ఇప్పుడన్నా రూట్ మార్చుకో బ్రదర్. ఆ డొంక తిరుగుడు వ్యవహారం మార్చుకో. ఎప్పుడు ఎందుకు దొంగ రూట్లోకి వెళ్తావు, గర్వపు రూట్లోకి వెళ్తావు, అహంకారపు రూట్లోకి వెళ్తావు. నీ సొంత రూటు పాపం వెళ్తున్నావు కానీ నీకేం జరగట్లే అక్కడ. ఇప్పుడు కుడివైపుకు రా, గొర్రెల్లాగా. గొర్రె వలె కుడివైపు రా, మేకలాగా ఎడమవైపు రూటు మలుచుకో, బాగుపడతాం. ఇక వెంటనే ఏం జరిగిందంటే, కాబట్టి
యేసు ప్రేమించిన శిష్యుడు చూడండి, ఇక్కడ ఏమైంది? మీ వద్దకు ఏమైనా లేదన్నాడు కదా. వారు అలాగూ చేయగా చేపలు విస్తారంగా పడినందున వారు వల లాగలేక అది అలాంటి బ్లెస్సింగ్ మీకు దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. గట్టిగా కాబట్టి కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాడు. అదండి ఇప్పుడు బొలి వెలిగిందండి. అది ఎవరికి? ఆ ప్రభువారు. అది శిష్యుడు ఎప్పుడు కూడా రొమ్మును ఆనుకుని ఉండేవాడు యోహానుగా. ఆయన గ్రహించగలిగాడు. దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని మాటను, దైవ ప్రత్యక్షతను గ్రహిస్తాడు. ఇంకంతే. దేవుని ప్రేమింపనవాడు, దేవుని వాక్యంలో బ్రతకనవాడు ఆయన గ్రహించలేడు. సత్యాన్ని గ్రహించలేడు, సత్యాన్ని అనుసరించలేడు, ఎవరికి మాదిరిగా ఉండలేడు. ఇప్పుడు ఎట్లా ఉండాలంటే ప్రతి విశ్వాసి, ప్రతి బ్రదర్ కానీ సిస్టర్ కానీ, అక్క చూడు అసలు అమ్మ మా కోసం కూడా ప్రార్థన చేయమ్మా అని కొంతకాలానికి వాళ్ళు ఎంట వస్తారు. అన్న చూడు, అయ్యా మామూలు కూడా మీ కుటుంబ ప్రార్థన జ్ఞాపకం చేసుకోయా, మీ పాస్టర్ గారికి చెప్పాయా, కొన్ని రోజులు వాళ్ళే నీ ఎంటబడవుతాను. ఏది మాదిరి? అసలు నిన్ను వెంబడించాలంటే నీకేది మాదిరి? నీ మాటలో మాదిరి ఉందా? నీ ప్రవర్తనలో మాదిరి ఉందా? నీలో ఏమైనా దేవుడు కనపడుతున్నాడా? జీవించువాడు నేను కాను, క్రీస్తే దెయ్యం కనపడుతుంటే నువ్వు చూస్తుంటే అటు బారిపోతాడు. వాడు ఏం అడుగుతాడు అని ఇంత తెచ్చుకోకూడదు. ఇది క్రైస్తవ జీవితం కాదు. దేవుని వెంబడించేవారు చేయవలసిన పనులు ఇవి కావు. ఆయన శిలువ శ్రమలో కూడా ప్రభువుని ప్రేమించి నిలబడి ఉన్నాడు గనుక యోహాను గారు గుర్తుపట్టగలిగాడు. ఎంత బాగుంటాడండి యేసు ప్రేమించిన శిష్యుడు. ఆయన ప్రభు సుమి అని పేతురుతో ఆవేశపరుడితో చెప్పేశాడు. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడైనందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. అర్థమవుతుందా? నేను నిజంగా సత్యాన్ని, వాక్యాన్ని, దేవుని ప్రేమను, దేవుని గ్రహిస్తే నువ్వు ఏ స్థితిలో ఉండావో తెలుసుకుంటావు. ఈయన స్థితిని తెలుసుకున్నాడు. ఎట్టున్నాడంటే పాపం పేతురు గారు, ఏనానా ఏమా వస్త్రహీనుడై. అది అర్థమవుతుందా? నువ్వు యేసయ్యని సరిగా గ్రహిస్తేనే, వాక్యాన్ని గ్రహిస్తేనే, వాక్య అర్థం ఎదుట నిలబడితేనే ఏ హీనత నీకుందో, వస్త్రహీనతో, మరొక హీనతో, మరొక లోటు, మరొక లోపము నువ్వు గ్రహించగలవు. గ్రహించేశాడు. పైబెట్ట వేసుకున్నాడు. అమ్ము ప్రభు ఉన్నాడని పైన వస్త్రం వేసుకున్నాడు. అదండి సరిచేయబడటం అంటే. నువ్వు నిజంగా వాక్యాన్ని గ్రహిస్తే సరి చేసుకుంటావు, దిద్దుబాటు కలిగి ఉంటావు, సర్దుబాటు చేసుకో. కొంతమంది వాక్యం కూడా ఎడాపెడా వాయిస్తూ ఉంటే ఆ దెబ్బలు తట్టుకోలేక చిన్నగా జారుకుంటాం, వెళ్ళిపోతారు, ఉండరు. కానీ చాలామంది గ్రహించాను కదా ఈ 42 సంవత్సరాల్లో. అది కఠోరంగా ఉంటే, కత్తిలాగా కోస్తా ఉంటే చురుకు తగిలి వెళ్ళిపోతారు. ఇంకా అలాంటి వాళ్ళు జీవితంలో ఎప్పుడు బాగుపడరు. ఇక్కడ ప్రభువుని తెలుసుకున్న తర్వాత తన స్థితిని తెలుసుకున్నాడు. మా వస్త్రం లేదే ప్రభు ఎదుట. అది నువ్వు ప్రభువుని వాక్యాన్ని తెలుసుకుంటే నీ స్థితిని తెలుసుకుంటావు. పైబట్ట వేసి సముద్రములో దుమికెను. ఈ స్థితి ఆయన కనిపించకూడదు అని దుమికాడండి. నెక్స్ట్, దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. అది ఇప్పుడు అందరు కలిసి తక్కిన శిష్యులు కూడా దాన్ని ఏంటది చేపల గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. అర్థమవుతుందా? ఒకళ్ళిద్దరు కాదు, శిష్యులందరూ లాగారు. అంటే అర్థం ఏంటంటే అది చిన్న దోణి అయినా
ప్రభు ఉన్నప్పుడు, ప్రభు మాటకు లోబడ్డప్పుడు కదా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పైగా తినగా ఎన్ని మిగిలినాయి? 12 గంపలు మిగిలినట్టుగా చూడండి. అలాగే ఇది ఒక్కళ్ళిద్దరికి కాదు, ఈ ఆశీర్వాద భారం అనేకులు పంచుకుంటానికి ఒక్కరిద్దరి వలన కదలనటువంటిది శిష్యులందరూ కూడా లాగినప్పుడు అది కదిలింది. అంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్న వారందరికీ సమృద్ధిగా ఆశీర్వాదం. అర్థమవుతుందా? ఇది దేవుడు మాట వినేటటువంటి ఒక గుంపు ఉన్నప్పుడు 4, 5 అర్థం చేసుకోవాలి బ్రదర్స్. 4, 5 వాళ్ళు ఉన్నప్పుడు యెహోవాయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా ఆయన చెవియొగ్గి ఆలకించు. ఆశీర్వాదం వాళ్ళ మీద కుమ్మరించబడుతుందండి, వాళ్ళ మీద కుమ్మరించబడుతుంది. ఈ వలలో ఉన్నటువంటి చేపలను ఎలాగో శిష్య బృందం అంతా కూడా షేర్ చేసుకున్నారో, పంచుకున్నారో, ఆ ఆశీర్వాదం పెద్దలారా, పిల్లలారా, దేవుని కుమారులారా, కుమార్తెలారా, మీరు కలిసి దేవునికి లోబడే విషయంలో ఏకత్వం కలిగి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరించబడతాయి. ఆశీర్వాదం మీ ఇంటింటికి అవి షేర్ చేయబడతాయి. నమ్మితే చప్పట్లు కొట్టండి. దేవుని స్తోత్రం. అది ఆ భక్తిని సంపాదించుకోవాలి బ్రదర్స్, సిస్టర్స్. అలాంటి భక్తిని మీరు సంపాదించుకోవాలి. దేవుడు మీ ఎదుట ఉండగా. ఎందుకు నీకు ఈ చింత? ఎందుకు ఈ దరిద్రం? ఎందుకంటున్నావు కష్టమని? ఎందుకంటున్నావు అప్పులని? దానికి బాధ్యుడవు, బాధ్యురాలు నువ్వు కాదా? అంగట్లో అన్నీ ఉన్నాయంట, అల్లుడి నోట్లో శని. ఎందుకు శని అంటే వాడికి ఏమో రోగమో, టైఫాయిడ్ వచ్చిందో, మలేరియా వచ్చిందో, ఏం తినకూడదు. చాలా స్వీట్లు, హాట్లు అన్నీ ఉన్నాయి, అన్నీ తినొచ్చు, కానీ రోగం తిననివ్వడం లేదు. అలాగే మన దేవుని సన్నిధిలో బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు ఉన్నాయి. ఏ పాపపు రోగం నిన్ను నన్ను ఆవరించినా అందులో ఒక్కటి కూడా మనం తినలేం. తినేటటువంటి సామర్థ్యాన్ని మనం దేవుని మాటకు లోబడి సంపాదించుకోవాలి. ఇంత విస్తారమైన, బరువైన, బలమైన ఆశీర్వాదం వీరి దగ్గరకు వచ్చేసింది. చాలా వండర్ఫుల్గా ఉంది. ఆ చిన్న దోణిలో వచ్చింది, అలా వాళ్ళ లాగుచు చిన్న దోణిలో వచ్చింది. వారు దిగి దరికి రాగానే అక్కడ నుప్పులు వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడింది. ఇది దేవుడు వీళ్ళ కొరకు సిద్ధపరిచినవి. ఇక్కడేనండి నాన్న, చేపలు దేవుడు చెప్పిన దాన్ని బట్టి ఆ వల వాళ్ళు బాధ్యతతో, భారంతో, విధేయతతో సంపాదించుకున్నవైతే వినండి, అర్థం చేసుకోండి. ఏ భారము, ఏ కష్టం లేకుండా వాళ్ళ కొరకు ఏముంది ఇక్కడ? ఏమనాయనా, ఇక్కడ చూస్తే వారు దిగి రాగానే అక్కడ నుప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెలను కనబడినాయి. అర్థమవుతుందా? చేపలు, రొట్టెలు ఉన్నాయి. వీళ్ళ కష్టం, ఆశీర్వాదం ఒకటైతే విధేయతతో సంపాదించుకున్నది కృపచేత ఉచితంగా ఇదిగో నుప్పులను వాటి మీద ఉంచబడిన చేపలు, రొట్టెలు. ఇది 2 అంతల ఆశీర్వాదం. ఇటు ఆత్మీయంగా, అటు భౌతికంగా, దేవుని ఆత్మ ద్వారా, దైవ కృప ద్వారా 2 విధాల దీవెనలు యేసయ్య మన దగ్గరకు వస్తే కుడివైపు వల వేయమన్నట్లుగా యేసయ్య మాట మనం వింటే ఈ ఘనత మన సొంతం అవుతుంది. ఇంకోసారి చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం. ఏనానా, ఇక విషయం ఏంటంటే వీళ్ళు ఈ రీతిగా నెక్స్ట్ ఏం జరిగింది నాయనా? యేసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చూడండి, ఏంటంట? 153 గొప్ప చేపలతో నిండి. చిన్న చితగా కాదు, పక్కిలు ఇలాంటి కాదు, గొప్ప చేపలు. అర్థమవుతుందా? దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు. కుమార్తె, నువ్వు ఆయనకు మాటకు లోబడిన ఎడల, నా కుమార్తె నా మాటకు లోబడిన ఎడల, నా కుమారుడు నా వాక్యానికి విధేయత చూపిన ఎడల గొప్ప ఆశీర్వాదాలను నీ సొంతము నేను చేయగలను.
అది గొప్ప ఆశీర్వాదం నీ సొంతం అవుతుంది. అనుభవంతో చెప్తున్నా, వచ్చే మాటలు కాదు. గొప్ప గొప్ప చేపలు ఎలాగ పడ్డాయో కదా, నిష్ఠనుకృష్టపు కాదు, గొప్ప ఆశీర్వాదాలను దేవుడు నీ మీద కుమ్మరింప. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. అది ఇప్పుడు ఇంకోసారి చప్పట్లు కొట్టండి. ఏమవల వల పిగలలేదు. అది అక్కడేమో లోక 5లోనేమో వలలు ఏమైనా చెప్పండి. లోక సువార్త 5వ అధ్యాయంలో వలలు పిగిలిపోతూ ఉండగా. అప్పుడు దేవుడు లేడు. దేవుడు అక్కడున్న వాళ్ళ జీవితంలో లేడు, శిష్యుల జీవితంలో లేడు. ఇక్కడ జీవితంలో ఉన్నాడు, వాళ్ళకు తోడుగా ఉన్నాడు. కనుక ఈ వల ఏమవలేదు అంటే అది సువార్త వల, వాక్యపు వల. ఇది ఎన్ని లక్షల మంది అయినా, కోట్ల మంది అయినా ఈ వలలోకి వచ్చి రక్షించబడతారు. ఉదాహరణకి ఇదే పేతురయ్య అపోస్తుల కార్యం 2:37 ఆయన సువార్త చెప్పినప్పుడు 3000 చేపలు అందులో పడ్డాయి కదా. మరల తర్వాత ఎన్ని వేల మంది? 5,000 మంది. చూసావా, ఇన్ని వేల మంది పడ్డా ఈ వల పిగలలేదు. ఇది వాక్యపు వల, ఇది దేవుని వల. ఇది ఎంతమంది అయినా రక్షించబడతారు. ఇప్పుడు 100, 150 మంది కాదు, ఇంకా వందల మంది, వేల మంది అయినా ఈ వలలో దాచబడతారు. ఇది పిగలదు. దీనికి స్టామినా ఉంది, శక్తి ఉంది, జీవం ఉంది. ఇది మనుషులందరినీ పరలోకానికి నడిపిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. అదిగప్పుడు అది చాలా సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు. పరలోక జాలరి అనే పాట రాశా. తెలియకుండానే దేవుడు ఆ రోజులు ఇచ్చాడు కదా. యేసయ్య వలలోకి ఇక నీవు వస్తే అన్నట్లు ఏ చింత లేని, అది ఆ వలలోకి వస్తే ఏ చింత లేని పరలోకం మనకి దొరుకుతుంది. అందులోకి రావాలి భక్తులు, వాక్య వలలోకి రావాలి. ఈ వల ఏమలేదంట, పిగలలేదు. ఇక ప్రభు వారు స్పష్టంగా యేసు రండి భోజనము చేయుదుమని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున, అది ఇప్పుడు మొత్తానికి తెలిసింది. ఎంతమంది ఉన్నారో అందరికీ ప్రభు అని తెలిసిపోయింది. తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు. అది యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలు కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. అది అర్థమవుతుందా? ఇది 3వసారి ప్రత్యక్షమైనప్పుడు ఎవరి స్థితి, ఎవరి బాధ్యత, ఎవరు ఎలాగుండాలో వాళ్ళందరికీ తెలియచేశాడు. ఆరిపోయిన జీవితాన్ని మరల వెలిగించాడు. పోగొట్టుకున్న వరాన్ని మరలా సొంతం చేశాడు. చేయడం మాత్రమే కాకుండా ఇక మీరు చదవదులే నాన్న, ఇక ఒక్కొక్కళ్ళు పని పడుతున్నాడు ఇక్కడ. ఇక వారు భోజనం చేసిన తర్వాత యేసుప్రభు వారు ఇక పెద్ద ఆయన దగ్గరికి వచ్చాడు, సీమోను పేతురు దగ్గర. సీమోను సీమోను కదా, పేతురు చూచి యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అది ఇక్కడ ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేశాడు. నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? తాను ఆర్పేసుకున్న ప్రేమ మరలా పొందుకో రీతిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రేమిస్తున్నావంటేనే ప్రేమ వచ్చేసింది ఇక మనలో, ఇంకంతే. అందుకే వాక్యం మనకు కావాలి. దేవుని ప్రేమిస్తాం. దైవ ప్రేమ ఒక భక్తురాలు నేర్చుకోవాలంటే వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. ప్రేమ శక్తి మనకు తెలుస్తుంది, ప్రేమ విలువ మనకు తెలుస్తుంది. దేవుని ఎలాగ ప్రేమించాలో మనకు అర్థం అవుతుంది. ఆ రీతిగా ప్రేమిస్తాం. అవును ప్రభువా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని. అర్థమవుతుందా? ఇంకైపోయింది 2 నిమిషాలే. నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని, అది నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. ఇక్కడ వినండి, ఇక్కడ అంటాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావంటే ప్రేమిస్తున్నాను అన్నాను కదా. ఇక్కడ చూడండి, ప్రభువుకి పెట్టేశాడు లింక్. ఏమంటాడు? నీవు ఎరుగుదువని, అది నేను నిన్ను ప్రేమిస్తున్నాన్న సంగతి నీవే ఎరుగుదువని. అర్థమవుతుందా? అంటే నాన్న వినండి,
దేవుని యొక్క ప్రభువారి యొక్క అంతరంగాన్ని ఇప్పుడు గ్రహించగలిగాడు పేతురు. మీరు బాగా వినాలి. భక్తి పైకి చేయగాకండి, వేస్ట్ అది. దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. డాక్టర్ గారేమో ఆపరేషన్ చేయమన్నాడు. ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటే, ఎన్ని ఆయింట్మెంట్లు పూసుకుంటే ఏం ప్రయోజనం? తప్పక ఆపరేషన్ చేయాలి. దేవుడు దీవిస్తానన్నాడు. ఎంత పై భక్తి, ఇది ఆదివార భక్తి, అనుకూల భక్తి, అవసరాల భక్తి, ఇష్టమైన భక్తి. ఎంత చేస్తే ఏం ప్రయోజనం? నువ్వు అంతే ఉంటావు. ఆశీర్వాదం నీ మీదకు రాదు. అది వెళ్ళిపోవాలి, లోతుగా వెళ్ళాలి. ఇక్కడ అన్నేసాడు పేతురు గారు. ప్రభు హృదయంలోకి వెళ్ళిపోయాడు. పేతురు హృదయంలో యేసయ్య ఉన్నాడు. యేసయ్య ప్రణాళికలో పేతురు ఉన్నాడు. అది నీకు తెలుసుకో ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న సంగతి. ఏమంటానా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవే ఎరుగుదువని. అది దేవుడే ఎరిగే అంత ప్రేమను సంపాదించుకున్నాడు. ఇంక వెంటనే ప్రభువారు అన్నాడు, యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. అది ఒకసారేమో మేపమంటాడు, ఇంకోసారి కాయమని. నాన్న 3 సార్లు మాట్లాడు. ఇది వినాలి మీరు. ఏంది శోధన అన్నట్లుగా ఉండకూడదు. ఒకసారేమో గొర్రెలను మేపు అన్నాడు, ఇంకొకసారేమో కాయమన్నాడు. ఇంకా ఫైనల్గా అండి ఒక్క మాట నేను చెప్పేసి ముగిస్తాను. ఇక్కడ ఏమంటాడంటే పేతురు విషయంలో ఎంత స్థానాన్ని దేవుడు ఇచ్చాడంటే నాన్న 18 నుండి యేసు నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు. వినాలి, బాగా వినాలి. నీవు యవ్వనుడై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. అది చూడండి. ప్రభువును ప్రేమించినప్పుడు ప్రభు ఇచ్చే హోదా, అధికారం ఏంటంటే సేవకులకు కానీ భక్తులకు కానీ యవన కాలంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి అంతటా అతనే నడుము కట్టుకొని ఇష్టమైన చోటికి, ఎక్కడ సువార్త ప్రకటించాలో, ఎక్కడ ప్రార్థన చేయాలో, ఎవరిని దర్శించాలో వెళ్ళిపోతాం. నెక్స్ట్ నీవు ముసలవాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచదువు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అతనితో చెప్పెను. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పెను. ఇట్లు చెప్పి నన్ను వెంబడించుమని అతనితో అనెను. అది ఎంత ఘనత ఇచ్చా అంటే, నువ్వు ముసలోడు అయిపోతావు అనుకో, ఏం చేస్తారంట? ఆయన్ని నీ చేతులు చాస్తావు. వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ముసలాళ్ళు అయిన తర్వాత అంత వెళ్ళటం అవి ఉండవు కదా పెద్ద వయసులో. వెంటనే వీళ్ళే యవనస్తులే అంత అన్వేషిస్తారు. అయ్యగారిని ఇక్కడికి, పేతురయ్య గారిని, అన్నని ఇక్కడ తీసుకొచ్చి ఆయన చేత కూర్చోబెట్టైన వాక్యం చెప్పిస్తే వీళ్ళందరూ దీవించబడతారు, వీళ్ళందరూ బలపరచబడతారు. అయ్యా నన్ను విలువయ్యా, నేను ప్రార్థన చేస్తానయ్యా, నేను వాక్యం చెబుతానయ్యా అనవలసిన అవసరం లేనే లేదు. మనం దేవుని ప్రేమించి దేవుని యొక్క అడుగుజాడల్లో మనం బ్రతికితే మనం ముసలోడం అయినా కూడా 92 కీర్తనలాగా వారు ఇంక ముసలతనమందు సారము కలిగి చిగురు గలవారై ఎట్లాగుంటారంట? సారము కలిగి పచ్చగా. అది ఇప్పుడు ఎందుకు కుర్రోళ్ళైనా ఎవరు పిలవట్లా, ఎక్కడికి వెళ్ళట్లా? నువ్వు ఆడలేకపోతున్నావు, పాడలేకపోతున్నావు, ఏంటి? ఎందుకు పిలవట్లా? నీ వల్ల ఏం ప్రయోజనం చెప్పు? నువ్వు దేవుణ్ణి ఏం ప్రేమించావు? దేవుని కొరకు ఏం త్యాగం చేశావు? దేవుని మాట ఏం విన్నావు?
పెద్ద భక్తుడువా భక్తురాలువా నిన్ను పిలవటానికి, నీ చేత ప్రార్థన చేయించటానికి? ఏమండి, సన్యాసులు రాసుకుంటే బూడిద రాళ్ళది అన్నట్టుగా నువ్వు ఒక సన్యాసి, నీ వల్ల ఏం ప్రయోజనం? నీకే ఫలం లేదు, ఏ ఆశీర్వాదం లేదు, ఏ దేవుని నువ్వు ప్రేమించిన విధానం నీలో లేదు కనుక నిస్సారమైన స్థితిలో నీవు ఉన్నావు. ఎవడు పిలవడం? ఇంకా రాను నువ్వు ముసలైన తనమైన తర్వాత ఈ ముసలోడు ఎందుకు వచ్చాడు అన్నట్లు ఉంటాం. అలా చేసుకోకూడదు. పక్షరాజు యవనం వలె యవనము క్రొత్త చూడినట్లు. ఎవరికది? యెహోవా కొరకు కనిపెట్టేవారు, దేవుని ప్రేమించేవారు, దేవుల్లో బ్రతికేటటువంటి వారికి దేవుడు ఇలాంటి ఉన్నతమైన స్థితిని, స్థానాన్ని ఇస్తాడు. ఒక భక్తుని ఒక్క మాట జ్ఞాపకం చేస్తానంతే. దేవదాసాయి గారు, ఆయనకు ఆస్మా, ఉబ్బసం అన్నమాట. 120 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన ప్రసంగానికి లేచినప్పుడు ఇది షర్టు తీసి హ్యాంగర్కు తగిలించినట్టుగా ఈ ఆస్మాను అక్కడ తగిలించి వచ్చేస్తాడంట. ధారాళంగా గంటల తరబడి సువార్త ప్రకటిస్తాడు. అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. 120 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా సువార్తను ప్రకటించాడు. నాయనగారు అయ్యగారు అని యవనస్తులు వెన్నంటున్నారు. ఆయన నడిపించారు, ఎత్తుకున్నారు, కూర్చోబెట్టారు. భక్సింగయ్య గారి విషయంలో కూడా అలాగ చేశారు వాళ్ళు. ఇది సంపాదించాలి భక్తులు అంటే. యవన కాలం అంతా రోడ్లంతా తిరుగుతూ ఇంకేమి చేయలేని స్థితి వచ్చినప్పుడు, ఏ పని చేయలేని స్థితి వచ్చినప్పుడు నేను ఆడతా, నేను పాడతా, నేను వస్తానంటే ఇది కుదిరేది కాదు. వచ్చే రావచ్చు కానీ సతికిలు కూడా కూర్చుంటమే నీ బ్రతుకు. దేవుని కొరకు బ్రతికిన బ్రతికే దీవెనకరమైనది, శ్రేష్టమైనది. ఆ బ్రతుకులు మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు గనుక యవన బిడ్డలారా, స్త్రీలు కానీ పురుషులు కానీ యవన కాలమందు కాడి మొయ్యండి. ఇంకంతే. మీ కుటుంబాలను దేవునిలో నిలబెట్టుకోండి. దేవుడు ఏమి చేయమంటాడో వీడు కుడివైపున వలయేసినట్లుగా మీరు అలా చేయండి. దేవుడిచ్చే ఆశీర్వాదాలను సొంతం చేయండి. మీకు వచ్చే అభివృద్ధి ఆశీర్వాదాన్ని చూసి కూడా జనాలు తట్టుకోలేని పరిస్థితిని దేవుడు మీకు ఇస్తాడు. దేవుని కొరకు బ్రతకండి. అటు బ్రతుకును దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకోండి. అందరూ ఒక్క నిమిషం హృదయం తెరవండి. యేసురాజా, నన్ను కనికరించయ్యా, క్షమించయ్యా. నువ్వు పిలిచావు.